హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొంచెం వెరైటీగా అన్ని పప్పులతోటి దోశ వేసుకుంటున్నాం. దానికి శనగపప్పు తీసుకున్నాం, మినగపప్పు తీసుకున్నాం, పెసరపప్పు తీసుకున్నాం. ఈ గ్లాస్తో వేసుకుంటున్నాను. అదే గ్లాస్తో ఒక 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాం. మెంతులు కొద్దిగా వేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా రుబ్బుకుంటే బాగా మెత్తగా రుబ్బుకుంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. మనం 2 to 3 అవర్స్ నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది. పిండి మెదువుగా అవుతుంది. ఇలా రుబ్బుకోవాలి దోశ బ్యాటర్ లాగా. చూడండి, మరీ తిన్ కాదు, తిక్కు కాకుండా ఇలా వేసుకోవాలి. దోశ కలర్ఫుల్గా బ్రౌనిష్గా క్రిస్పీగా వస్తుంది అనమాట దోశ. మనం శనగపప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా సాఫ్ట్నెస్, శనగపప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా కలరు బాగా వస్తుంది. మెంతులు కూడా వేసుకున్నాం కాబట్టి ఇలాగా వేసుకోవాలి. దోశ 2 సైడ్ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ టేస్టీ హెల్తీగా ఉన్న దోశ రెడీ అయిపోతుంది. పెసరపప్పు, శనగపప్పు, మినగపప్పు, బియ్యము, కొంచెం మెంతులు వేసుకున్నాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి విత్ గట్టి చట్నీ అండ్ టమాటో చట్నీ తోటి. చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా చూడండి ఎంత బ్రౌనిష్గా ఉందో. దోశ క్రిస్పీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.